ఓషో చిన్నపిల్లల గురించి ఒక గ్రేట్ స్టేట్మెంట్ని చెప్పిండు. ఏంటంటే, వీ హ్యావ్ టు లెర్న్ మోర్ ఫ్రమ్ ద చిల్డ్రన్. మనం చిన్నపిల్లల నుంచి నేర్చుకునేది చాలా ఉంది. ఇది చాలా డీప్ అబ్జర్వేషన్. ఆ స్టేట్మెంట్ హిందూయిజంలో ఉన్న ఈ వేదాలు, ఈ ఉపనిషత్తులు అంటే వేదాలను ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు అంటే ఇండియాలో ఉన్న స్పిరిచువాలిటీ ఏవైతే ఉంటుందో, లేకపోతే మనం లైఫ్ యొక్క బియాండ్ తెలుసుకోవాలి, లైఫ్ యొక్క సీక్రెట్స్ తెలుసుకోవాలి, ఈ స్పిరిచువాలిటీ యొక్క అల్టిమేట్ లెవెల్ తెలుసుకోవాలి ఏంది, ఇవన్నీ దానికి ఒకటే స్టేట్మెంట్లా దీని మీనింగ్ అన్నట్టు. సో చాలామంది బాబాలు, యోగులు కూడా చెప్తారు, చిన్న పిల్లగాని లెక్క బతుకు, అదే స్పిరిచువాలిటీ అని చెప్తారు. అనవసరంగా టెన్షన్ పడకుండా పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి కాకుండా ప్రజెంట్లో బతుకు, హ్యాపీగా బతుకు. అంత చిన్నపిల్లలు చూడండి, పాస్ట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, ప్రజెంట్ ఉంటుంది. చిన్నపిల్లలు ఏది చేసినా వేరే వాళ్ళకు హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇలాంటివి ఎన్నో మనం చిన్నపిల్లల నుంచి నేర్చుకోవచ్చు. అదే ఓషో చెప్తుండు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీ హ్యావ్ టు, చిన్నపిల్లల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. పెద్దోళ్ళు అంటారు కదా, పిల్లలు దేవుడు సల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. చిన్నపిల్లలని ఆ దేవునితో కంపేర్ చేస్తారు. ఎందుకంటే ఏ ఈగో ఉండదు, టెన్షన్స్ ఉండవు, సాడ్ ఉండదు, డిప్రెషన్ ఉండదు, వేరే వాళ్ళు అట్లా నేను ఇట్లా ఏ కంపారిజన్ ఉండదు, కాన్ఫ్లిక్ట్ ఉండదు, ఫైట్స్ ఉండయి, గొడవలు ఉండయి. కంప్లీట్ ఎంజాయింగే, కంప్లీట్ బ్లిస్ఫుల్నెస్సే ఉంటుంది. సో చిన్నపిల్లలు నో డిప్రెషన్. చిన్నపిల్లల్ని చూస్తే చెప్తా ఉంటారు కదా, అన్ని బాధలు మర్చిపోతా అని. నో ఈగో, నో పాస్ట్, నో పాస్ట్ ఫ్యూచరు, కంప్లీట్ ప్రజెంట్లో ఉంటారు. ఇంకేందంటే చిన్నపిల్లల ఉండే ఒక అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే, వాళ్ళు నవ్వుతారు, వేరే వాళ్ళని కూడా నవ్విస్తారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వేరే వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతారు. వాళ్ళ యొక్క నవ్వుతో, వాళ్ళ యొక్క చేష్టలతో. పెద్దగిన తర్వాతనే మొత్తం స్టార్ట్ అవుతుంది దరిద్రాలు. ప్రపంచం మరకలంటిస్తుంది. ఈ కంపారిజన్ మరకలు, ఈ డిస్క్రిమినేషన్ మరకలు, ఈ డిప్రెషన్ మరకలు. ఓషో అదే చెప్తుండు, వీ హ్యావ్ టు లెర్న్ మోర్ ఫ్రమ్ ద చిల్డ్రన్. సో చిన్నపిల్లలు ఏవైతే చేస్తారో వాళ్ళు ఎట్లుంటారు చూడు, స్లీప్ కూడా కంప్లీట్ ప్యూర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్యూరిటీ, కల్మషం లేని మనస్సు. మనస్సు అంటే మైండ్, హార్ట్ కాదు, ప్యూర్ మైండ్. ఇది వేదాస్ ఉపనిషత్స్ ఉంటాయి కదా, ఉపనిషత్స్ని వన్ స్టేట్మెంట్ చెప్పమంటే ప్యూరిటీ ఆర్ ఇంప్యూరిటీ. మైండ్ ఎప్పుడు ప్యూర్గా ఉంచుకోమని ఈ వేదాలు, ఉపనిషత్తులో ఉన్న దాని యొక్క భావం, దాని యొక్క సమరీ అన్నట్టు. అది చిన్నపిల్లల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు స్లీప్స్, కొందరికి నిద్ర సరిగ్గా ఉండదు, ప్రాపర్ స్లీప్ ఉండదు. స్లీప్ 100% నిద్రపోతారు వాళ్ళు. డ్రీమ్స్ ఉండయి. ఫస్ట్ స్లీప్ మంచిగా పట్టాలంటే పాస్ట్ని, ఫ్యూచర్ని తీసేసేయాలి. అది వాళ్ళకు ఉండదు కాబట్టి మంచిగా నిద్రపోతారు. కొందరు ఏం చెప్తారంటే, నేను బేబీ స్లీప్ పోయినా అని చెప్తారు, అంటే చిన్న పిల్లగానిలాగా నిద్రపోయినా. అది రియల్ స్లీప్. అది చిన్నపిల్లలు అంటే ప్యూరిటీ, ప్యూర్.